హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమో. కాలం ఎంత బరువైందో కదా. ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము బ్రహ్మయోగం గురించి. ఇది చాలా ముందే వచ్చేసింది, 5 months బ్యాకే. కాకపోతే మనలో చాలా మందికి తెలియదు, అంతగా ఐడియా లేదు ఎవరికి ఇక్కడ. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే చూశాను. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్లాంటి మూవీ చూస్తాను కూడా అనుకోలేదు. లైక్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ టైప్, కాకపోతే ఓన్లీ హారర్ కాదు, థ్రిల్లర్ కాదు. యాక్చువల్లీ మనకు ఒక వణుకు పుట్టిస్తుంది. ఉన్నది బ్లాక్ అండ్ వైట్లోనే, కాకపోతే ఆ 3 characters ఏవైతే అందులో ఉన్నాయో అసలు అవి నడిపించేసిన మొత్తం మూవీని. చాలా చాలా మంచి యాక్టింగ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూ కూడా మనం మెచ్చుకోవాలి. అండ్ చాలా వరకు ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ని ఎక్కువ చూడబుద్ధి కాదు చాలామందికి. కాకపోతే అసలు వండర్ఫుల్ అబ్బా. వాళ్ళు ఆ కలర్ గ్రేడింగ్ కానీ అందులో కలర్ గ్రేడింగ్ ఏమి ఉండొచ్చు అనుకుంటారు, కానీ మోనోక్రోమ్లో కూడా కొన్ని కలర్ గ్రేడింగ్స్ ఉంటాయి. లైక్ బ్లాక్ని ఎంత చూపించాలి, వైట్ని ఎంత చూపించాలి, అదంతా ఉంటుంది. సో దాన్ని కూడా బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు. అండ్ చాలా మంచి అట్రాక్టివ్గా చూపించారు దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. అండ్ డైరెక్షన్ వాజ్ ఆసమ్, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ స్టోరీ రైటింగ్ గురించి మనం చెప్పుకోవాల్సింది. రైటింగ్ అయితే చాలా 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 బాగుంది. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం, యాక్చువల్లీ ఈ మూవీ మొత్తము ఆ రైటింగ్ పైనే బేస్ అయి ఉంది. అండ్ ఆ రైటింగ్ మనం బతికిచ్చేసింది, ఆ స్టోరీని. బ్రహ్మయోగం చాలా చాలా బాగుంది. ఆ స్టోరీ పైన బేస్ అయ్యి చూసుకుంటే మాత్రం చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తుంటాయి. దాంతోపాటు ఒక థ్రిల్ మెయింటైన్ చేస్తూ, ఒక సస్పెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక 3 layers ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఒకేసారి వెళ్తే మాత్రం అలా బాగుండదు, లెవెల్లోకి వెళ్తుంది. లైక్ స్లోగా అప్ చేసుకొని మొత్తం ఇక టాప్కి పీక్ వెళ్ళిపోతుంది. అది చూసాక మాత్రము చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి ఎక్కువగా ఏం చెప్పినా కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే స్పాయిలర్లే కనిపిస్తుంది మీకు. మీరు ఒకసారి వెళ్ళి మూవీ చూడండి, చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. లైక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. మూవీ మొత్తం ముందే చెప్తున్నాను, మొత్తం మూవీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, మోనోక్రోమ్ కలర్స్. అది చూస్తే మీకు బోరింగ్ ఉండొచ్చు, ఓల్డ్ టైప్ మూవీ అనుకుంటారు. కాకపోతే ఒక్కసారి వెళ్ళి 10 minutes చూడండి, మీకే అర్థమైపోతుంది మూవీ ఎంత బాగుంటుందో. కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, కాకపోతే స్టార్ట్ అయిన క్యారెక్టర్స్ బిల్డ్ అయిన తర్వాత మీరు అసలు ఆ మూవీని వదలరు, పక్కా చూస్తారు. కుదిరితే ఇంకోసారి చూస్తారు, అలా ఉంటుంది ఆ మూవీ. ఒకసారి పక్కా ట్రై చేయండి. సో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ అయినా, మూవీ రివ్యూస్ అయినా, మూవీ అప్డేట్స్ అయినా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసేయండి. అండ్ నాతో పాటు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.